మెదక్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఇల్లీగల్ మైనింగ్ను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సోమవారం ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బి, పోలీస్, ఫారెస్ట్ మరియు టీఎస్ఎండీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇల్లీగల్ మైనింగ్ జరిగే సమస్యాత్మక ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులకు అవసరమైన ఇసుక కోటాను ముందే ప్రొఫార్మా రూపంలో అందజేయాలని సూచించారు. ఇప్పటికే నర్సాపూర్లో శాండ్ బజార్ అందుబాటులోకి వచ్చిందని, త్వరలోనే మెదక్ పట్టణంలో కూడా శాండ్ బజార్ను ప్రారంభించి ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. नागापुर गेट नक्कलवागु हवेली गंतु सुल्तानपुर हवेली गंतु మన ఆదివాసి మండలాల్లో ఇల్లీగల్ టోన్ ఏరియాస్ ఉన్నాయి. సో ఆ ఏరియాస్ను ఐడెంటిఫై చేసేసి మనం ప్రపోజల్ పంపిస్తే మనం సీసీ కెమెరాస్కు వాళ్ళు అలాట్ చేస్తారు సార్. ఆ సీసీ కెమెరాస్ పెట్టి ఇల్లీగల్ టోన్ ఏరియాస్ కన్సర్న్ ఆర్డీఓసర్స్ మన డిఎస్పీ గారు కోఆర్డినేషన్ చేసి మనం ఇన్స్పెక్షన్ చేసి ఇల్లీగల్ టోన్ ఏరియాని మనకి చెప్తే మనం గవర్నమెంట్ పంపిస్తాం. దాని త్రూ కలెక్టర్ మళ్ళీ వాటిని మొత్తం కూడా అన్ని కూడా వాటిని సీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా జరగకుండా ఉండాలి అనేసి అంటే సో కంపల్సరీగా మీ కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా మొత్తం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి సో వాళ్ళకి అవేర్నెస్ కల్పియండి. ఎనీ శాండ్ రిక్వైర్మెంట్ టీజీఎండిసి ద్వారానే సో మనకి మైన్స్ డెవలప్ చూడండి. వాళ్ళు కొద్దిగా మనకి ఒక ఫార్మేట్ ఇచ్చి ఆ ఫార్మేట్లో కూడా టోటల్ రిక్వైర్మెంట్ ఎంత, సో జనవరి మంత్కి ఎంత, ఫిబ్రవరి మంత్కి ఎంత, మార్చ్ మంత్కి ఎంత అనేది కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో దాన్ని బట్టి ఇంజనీరింగ్ వింగ్స్ పంచాయతీ రాజ్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, మెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, సో ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి, హౌసింగ్, మున్సిపల్ ఇంజనీరింగ్ వింగ్స్, సో అందరికీ కూడా టీజీఎండిసి, టీఎస్ఎంఐడిసి వీటి కూడా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ వింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనం ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు అంటే మీకు ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఆ శాండ్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా టీజీఎండిసి నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి.